ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కొంగుతిన్న అధికారులు అనపర్తి నియోజకవర్గంతో సహా జిల్లాలోని పలు ప్రధాన సమస్యలపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులపై ప్రశ్నల పరంపర కురిపించారు. కాకిలెక్కలు వద్దు, వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటూ రామకృష్ణారెడ్డి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా కలెక్టర్ గారు, మేము పెదపూడి మండలం వాళ్ళందరూ మాకు బెక్కవోలు మండలం దగ్గరగా ఉంటుంది, బెక్కవోలు మండలానికి అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు. అది కూడా కన్సిడర్ చేయలే. ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు, రబీలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల? జియో 40 కిలోమీటర్స్ కాకినాడకు లేదా, కాకినాడకు లేదా, కోనసీమకు లేదా, మిగిలిన ఆంధ్ర జిల్లాలకు లేదా? ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే 40 కిలోమీటర్స్ రేడియస్ ఎందుకు వచ్చింది? ఏవోలు ఎందుకు చెప్పారు సార్ జేడీ గారు? ఏవోలు మీటింగుల్లో ఈ మండలంలో దాన్ని ఈ మండలానికి అమ్మండి అనేది ఎందుకు కండిషన్ పెట్టారు సార్? అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మీరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ముందు 4-5 ట్రక్కులు అక్కడ ఒక లారీ మాత్రమే దింపుకోవడం జరిగింది. తర్వాత మిగతా దింపుకోవడానికి అక్కడ స్టాక్ అనేది ఉండిపోయింది. కాబట్టి ఫార్మర్స్ చాలా గొడవ చేశారు. గొడవ చేసిన వెంటనే ఆ ఏవో అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ తప్పేశారు. అది సస్పెండ్ చేశాం సార్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఫార్మర్ కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీకు అవైలబుల్ మిల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఇచ్చుకోండి అని అంటూ కింద ఏం చేశాడంటే మినిస్టర్, అది కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే అని పేరు పెట్టడం జరిగింది సార్. అది రాంగ్ సార్. చేశాం సార్. మరి సీఎం గారు స్వయంగా ఎక్కడ ఏ రైతు ఏ రైస్ మిల్లుకి అమ్ముకోవాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోమనండి స్పెసిఫిక్ గా చెప్తా ఉంటాయి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ మీరు ఏవో లెవెల్లో మీరు కండిషన్స్ పెడతా ఉంటే ఎలా జరుగుతుందండి? ఎందుకు జరగలేదు సార్? నేనే మీ దృష్టికి 4 సార్లు తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి నేను చెప్తాను అని దాటేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఏదైతే జేడీ గారు మాట్లాడుతూ డిఏపి సఫిషియెంట్ గా ఉందని అన్నారు. డిఏపి సఫిషియెంట్ గా లేదండి. ఈ మధ్యకాలంలోనే నేనే 4-5 సార్లు మార్కెట్ వాళ్ళతో మాట్లాడి ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది. రైతులకు ఇబ్బంది కలగడం, అలా ఫాలోఅప్ చేయడం, నెక్స్ట్ డే డిఏపి ఇవ్వడం, ఆ సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తా ఉన్నాను. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి సరి చూసుకోండి. సఫిషియెంట్ గా డిఏపి అవైలబిలిటీ లేదు. అదేవిధంగా మరి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు అన్నారు, కానీ ప్రభుత్వం మారిన తర్వాత రైతు సేవా కేంద్రాలు అన్నారు. కానీ ఇవాళ వరకు కూడా చాలా చోట్ల ఆ రైతు భరోసా కేంద్రాలు కానీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. మీ అధికారులు కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అది సరి చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీ ద్వారా కింద స్థాయి అధికారులందరికీ ఇంటిమేషన్ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో వాటిని పేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉంది. దానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి మాకేదైతే చాగల్నాడు, వెంకటనగరం 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ నుంచి ఇప్పుడు ఇంకా రైతులకి వాటర్ అవసరం ఉంది. ఆ వాటర్ రావట్లేదు. ఇరిగేషన్ శాఖ కూడా కోఆర్డినేట్ చేసి ఆ వాటర్ ఇచ్చినట్టయితే వాడు మళ్ళీ ఇంకొక పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు నింపుకొని. దానికోసం కూడా ఇరిగేషన్ శాఖతో మరి అందరూ కోఆర్డినేట్ చేసి, కలెక్టర్ గారు కానీ పిల్లలు కానీ కోఆర్డినేట్ చేసి ఆ వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.